ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 116వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో భగవంతుడైనటువంటి విష్ణుదేవుడు శివదేవిని ఆరాధించమని ఉపదేశించి బ్రహ్మను ఏ విధంగా చింతాముక్తుని చేశాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమః శివాభ్యాం నవజంబనాభ్యాం పరస్పరాధృష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ శివకామ కామేశ్వరీభ్యాం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకపరం వందే శిఖారాజ నమో నమః. శంభో హర హర మహాదేవ. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అంత బ్రహ్మదేవుడు ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించాడు. శివ భగవానుడు ఏ విధంగా ఒక పత్నిని కనుక స్వీకరించినట్లయితే బ్రహ్మదేవుడికి సౌఖ్యం కలుగుతుందో, అంతఃకరణంలో ఉండేటువంటి ఆ దుఃఖమంతా తొలగిపోతుందో అని శ్రీహరిని శరణం తెచ్చాడు అని మనం పూర్వదినంలో తెలుసుకున్నాం. మరలా అంటున్నాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో. అలా బ్రహ్మదేవుడు అన్నటువంటి మాటలు విని దయాళుడైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ మధుసూదనుడు మందహాసాన్ని చేశాడు, నవ్వాడు. లోక స్రష్టను బ్రహ్మనైనటువంటి నాకు సంతోషము కలిగించేటువంటి ఆ స్వామి నాతో ఇట్లా పలికాడు. ఏమనంటే, ఓ విధాత, నీవు నా యొక్క ప్రియ వచనాన్ని విను నాయనా, ఇవి నీ భ్రమణంతా కూడా తొలగిస్తాయి. నా వచనమే వేద శాస్త్రాదులకు వాస్తవిక సిద్ధాంతం. ఆ పరమశివుడే సమస్తమునకు కర్త, భర్త అనగా పాలకుడు, హర్త అనగా సంహారకుడు అని అర్థం. ఆయనే కర్త, భర్త, హర్త. ఆ పరమశివుడే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరేశుడు, నిర్గుణుడు, నిత్యుడు, అనిర్దేశ్యుడు, నిర్వికారుడు, అద్వితీయుడు, అచ్యుతుడు, అనంతుడు, సమస్తమును కూడా లగించేసేటువంటి వాడు, అంతం పొందించేటువంటి వాడు, స్వామియు, సర్వవ్యాపియు, పరమాత్ముడును, పరమేశ్వరుడును, సృష్టి పాలన సంహారణకు కర్త, తిరుమలకు ఆశ్రయించేటువంటి వాడు, వ్యాపకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నామములతో ప్రసిద్ధి చెందేటువంటి వాడు, రజోగుణ, సత్వగుణ, తమోగుణములకు అతీతుడు, మాయతో వేరువేరుగా తరపించువాడు, కోరికలు లేనివాడు, మాయారహితుడు, మాయకు అధిపతి, ప్రేరకుడు, చతురుడు, సగుణుడు, స్వతంత్రుడు, ఆత్మానంద స్వరూపుడు, నిర్వికల్పుడు, ఆత్మారాముడు, నిర్ద్వందుడు, భక్త పరవశుడు, సుందర విగ్రహంబుచే సుసేవితుడైనటువంటి యోగయ్య, నిత్య యోగపరాయణుడు, యోగ మార్గదర్శకుడు, గర్వమును హరించేటువంటి వాడు, లోకేశ్వరుడు, సదా దీనవత్సలుడు. నీవు ఆ ప్రభువును శరణుగోరు. ఆత్మ సమర్పణ భావముతో శంభుని, ఆ బోలాశంకర్ని భక్తితో భజింపమని ఆయన అని బ్రహ్మదేవుడికి ఆ శ్రీహరి చెప్పాడు. అలా దీనితో సంతుష్టుడైనటువంటి ఆ స్వామి నీకు మేలు చేకూర్చుతాడయ్యా. శంకరుడు పత్నిని ప్రాణిగ్రహణం చేయవలేను అనేటువంటి కోరిక నీ మనస్సులో కనుక ఉన్నట్లయితే, ఆ నీ యొక్క మనస్సునందు ఉన్నట్లయితే ఆ దేవి శివాణిని ప్రసన్నురాలను చేసుకోవడానికి శివుణ్ణి స్మరించుచూ ఉత్కృష్టమైనటువంటి తపాన్ని ప్రారంభించు. నీ యొక్క మనోరథం ఉందే ఆ శివదేవుడు ఆ దేవేరిని
పత్ని కింద తీసుకోవాలి అనేటువంటి నీ యొక్క మనోరథం ఉన్నదే, ఆ నీ యొక్క మనోరథమును నీ హృదయంలో ఉంచుకుని ఆ శివదేవుని ధ్యానం చేయి నాయన అని చెప్పాడు. అలా దేవేశ్వరి కనుక ప్రసన్నురాలైనట్లయితే సమస్త కార్యమును కూడా ఆమెని సిద్ధింపజేస్తుంది. అలా శివదేవి సగుణ రూపంతో అవతరించినట్లయితే ఈ లోకమనంతా కూడా ఎవరికైనా కూడా పుత్రిక కాగలదు ఆవిడ. ఆ మానవ శరీరమును గ్రహించి అప్పుడు ఆమె నిశ్చితంగా మహాదేవునికి పత్ని అవుతుందయ్యా. ఓ బ్రహ్మదేవా, భగవంతుడైనటువంటి శివునికి పత్నిని సమకూర్చడం కోసం భక్తిభావంతో ప్రయత్నపూర్వకంగా తపస్సు చేయి అని దక్షుని ఆజ్ఞాపించాడు. నాయన, శివాశివులు ఇరువురును కూడా భక్త జనాధీనులు అని తెలుసుకోవాలి. వారు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపులయ్యి కూడా స్వేచ్ఛగా సగుణ స్వరూపులు కూడా కాగలరు. ఓ విధాత, భగవంతులకు శివుని ఇచ్చతో మనం ఇరువురం కూడా ప్రకటితులు వెయ్యాం. అప్పుడు ఆ స్వామిని మనం ప్రార్థించగా పూర్వకాల మన శంకర భగవానుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకో. ఓ బ్రహ్మదేవ, తన శక్తిచే సుందరంగా లీలా విహారం చేయు నిర్గుణుడైన శివుడు స్వ ఇచ్ఛతో సగుణుడై మనల్ని ఇరువులను కూడా ప్రకటితులను చేశాడు. నీకు సృష్టి కార్యమును, నాకు పాలనా కార్యమును చేయమని ఆదేశించి అప్పగించాడు. వివిధ లీలా విశాలను దయానుభోగినటువంటి ఆ ప్రభు అయినటువంటి మహానుభావుడు నవ్వి ఆకాశం వైపు చూచి మిక్కిలి ప్రేమతో అంటున్నాడు, విష్ణు, నా ఉత్కృష్ట రూపము ఈ విధాత యొక్క అంగము నుండి రుద్రుడు అనేటువంటి నామంతో ఈ లోకం ప్రకటితమగుంది. నా వలనే రుద్రుడి యొక్క రూపం ఉంటుంది. అతడు నా పూర్ణ రూపమే ఉంటాడు. మీరు ఇరువురు సదా అనగా ఎల్లప్పుడూ కూడా ఆ రుద్రుడిని పూజించండి. ఆ రుద్రుడు మీ ఇరువురి యొక్క సకల మనోరథములను కూడా సిద్ధింపజేస్తాడు. అతడే జగత్తును ప్రళయముంచేటువంటి వాడు. అతడు సమస్త గుణద్రష్ట, నిర్విశేషుడు, ఉత్తమ యోగ పాల్గొడుగుతాడు. ముగ్గురు దేవతలు కూడా నా రూపమే అయినప్పటికీ రుద్రుడు నా యొక్క పూర్ణ రూపమయ్యా. కాబట్టి పుత్రులారా, దేవి ఉమాదేవి కూడా 3 రూపంలో ఉంటుంది. ఒక రూపం లక్ష్మీదేవి యొక్క రూపం, ఆ రూపంతో విరాజిల్లుతుంది. ఆమె శ్రీహరికి పత్ని అవుతుంది. 2వ రూపము బ్రహ్మ యొక్క పత్ని సరస్వతి. 3వ రూపము సతి అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది. సతి ఉమ యొక్క పూర్ణ రూపం అవుతుందయ్యా. ఆమె భవిష్యత్తున ప్రళయకాల రుద్రుని యొక్క పత్ని అవుతుంది అని ఇట్లా పలికి ఆ భగవానుడైనటువంటి శివుడు మన మీద దయ చూపి అంతర్ధానం చెందాడు. మన ఇరువురం కూడా ఆనందంతో మన సృష్టి కార్యములు ఎందు మనం నిరతులమయ్యాం. సమయానుగుణంగా మన ఇరువురం సపత్నీకులమయ్యాం. సాక్షాత్తు భగవంతుడైనటువంటి శంకరుడు రుద్రనామమున అవతీర్ణుడయ్యాడు. ఆ సమయమున ఆ స్వామి కైలాస పర్వతం నివసిస్తూ ఉన్నాడు. ఓ ప్రజేశ్వర బ్రహ్మదేవ, ఇప్పుడు శివదేవి కూడా సతీనామముతో అవతీర్ణులు కాగలదు కనుక అవతీర్ణురాలవుతుంది. కాబట్టి నీవు ఆమె యొక్క ప్రాదుర్భావం మనకి ప్రయత్నం చెయ్యి అని ఇట్లు పలికి బ్రహ్మదేవుని మీద మిక్కిలి కృపణ చూపాడు శ్రీ విష్ణు భగవానుడు. అలా చూపి ఆ దేవి యొక్క ఆ శివదేవి సతీనామంతో అవతీర్ణురాలు కాగలదు అని చెప్పి ఆ విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. ఆయన యొక్క మృదు మధురమైనటువంటి ఆ వచనములను విని ఆ బ్రహ్మదేవుడికి ఆనందం కలిగింది అని నారద మహామునికి బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నట్లుగా ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.